మీతో తలపడాలంటే మళ్ళీ 15 ఏళ్ళు విశ్రాంతి తీసుకుంటాను కానీ మళ్ళీ కథన రంగంలోకి రాలేరు ఎవరు? అంటే చంద్రబాబు నాయుడు ప్రయోగం చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని. 2004లో ఒక క్యాండిడేట్ని పెట్టారు, 2009లో ఒక క్యాండిడేట్ని పెట్టారు, 2012లో ఒక క్యాండిడేట్ని పెట్టారు, 2014లో ఒకరిని పెట్టారు, 2019లో మార్చి ప్రయోగం చేస్తూ ఉన్నారు. అంటే ఈ మార్పుల్లో కూడా మళ్ళీ మొదటికే వచ్చింది కదా, ఇంకెవరు లేరు అతన్నే. ఇప్పుడు అతను నైజం, ఫ్యాక్షన్ నైజం. గతంలో అతను ఫ్యాక్షన్ వల్ల ఫ్యాక్షన్ కూరలో ఇరుక్కొని ఆయన కాన్స్టిట్యున్సీ వదిలి పారిపోవటం జరిగింది. ప్రజలందరూ కూడా చీకొట్టడం జరిగింది. పారిపోయిన అతను మళ్ళీ ఏమకం పెట్టుకుని వచ్చాడు. అసలు రాజకీయ నేపథ్యంలో 99లో ఏదైతే ఎలక్షన్ సందర్భంగా వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారో, అధికారం వచ్చింది, తెలుగుదేశం అధికారంలో ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ విపరీతంగా ప్రోత్సహించి దరిదాపుగా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఏంటి సార్ ఫ్యాక్షన్ అంటారు? మనం పల్నాడులో ఉన్నాం, రాయలసీమలో ఉన్నాం. పల్నాడులో మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్ గ్రామాలు చాలా ఉన్నాయి. అంటే ఇది పౌరుషాల గడ్డ అంటారు కదా. ఖచ్చితంగా పౌరుషాల గడ్డ. ఏదన్నా విషయం మాట అంటే పడే పరిస్థితి కాదు. తినటానికి లేకపోయినా పౌరుషాలకు కూడా పెట్టింది పేరు పల్నాడు మొదటి నుంచి కూడా. ఆ చరిత్ర అలాంటి చాలా హత్యలు చాలా కూడా జరిగిన పరిస్థితి. కానీ మధ్యలో 94లో కుర్రి పున్నారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత ఫ్యాక్షన్ తగ్గింది, క్రమేణా తగ్గుతూ వస్తూ ఉంది. 99లో ఇక్కడ వర్గం కోసం, కోడెల శివప్రసాద్ ఆధిపత్యం కోసం ఆ రోజు కుర్రి పున్నారెడ్డిని పక్కన పెట్టి బ్రహ్మారెడ్డికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో అతను ముందు తీసుకురావడం జరిగింది. కానీ వాళ్ళు ఏం ఆలోచన చేసుకున్నారో, బ్రహ్మారెడ్డి మనస్తత్వం చంద్రబాబు నాయుడుకి తెలిసి ఇతన్ని మనం తీసుకుంటే అసలు పార్టీనే క్లోజ్ అయిపోద్ది అక్కడ అనే ఆలోచనతో శివప్రసాద్ ఒత్తిడి వల్ల ఆ రోజు బ్రహ్మారెడ్డి కాకుండా వాళ్ళ అమ్మ దుర్గామ్మకి ఎమ్మెల్యేగా ఇవ్వటం జరిగింది. ఇచ్చారు, స్వల్ప మెజారిటీతో గెలిచారు. 2000 దగ్గర అంత 2000 మెజారిటీతోటి గెలవటం జరిగింది. అప్పుడు వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే కూడా ఆమె బయటికి రాని పరిస్థితి, ఆమెకేం తెలియదు, ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఇతను పెత్తనం తీసుకొని పైన ప్రభుత్వం ఉందని చెప్పి దరిదాపుగా అతను మీరు ఆన్ రికార్డ్ చూస్తే మాచర్ల మండలం కానీ వెల్దుర్తి మండలం, 2 మండలాలకు సంబంధించి అప్పటి వైఎస్ఆర్ పార్టీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 25 మందిని కార్యకర్తల్ని గ్రామాల్లో ఫ్యాక్షన్లో చంపించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒకే రోజు 7 మంది హత్య చేస్తే ఆనాటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 7 మందిని ఒకే రోజు నడి రోడ్డు మీద లారీతో గుద్ది నరికి చంపితే దాంట్లో A1 ముద్దాయి ఈ బ్రహ్మానందరెడ్డి. అప్పుడు ఏమంటే పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా కూడా విషయం తెలుసుకొని పార్టీకి ఏదో చెడ్డ పేరు వస్తూ ఉంది, ఇది 7 మందిని ఒకేసారి చంపటం, ఇది చాలా పబ్లిక్ చాలా అసహించుకుంటున్నారని టీడీపీ నుంచి ఆ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే. వాళ్ళమ్మ పత్రికా ముఖంగా కూడా అందరినీ కూడా మీడియా వాళ్ళని పిలిచి బహిరంగ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడున్నా ఇమ్మీడియట్గా నువ్వు లొంగిపోవు అని చెప్పి వాళ్ళమ్మ చెప్పిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో అతను కోర్టులో వచ్చి పోలీసులు సరెండర్ అయితే అది రిమాండ్ పంపించడం జరిగింది. అంటే అలాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి బ్రహ్మారెడ్డి. అయితే ఈసారి మీ గెలుపు ఖచ్చితంగా గెలవవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అలాంటి విష సంస్కృతికి నాంది పునాదులు పలికిన చరిత్ర మళ్ళీ పునరావృతం కాకూడదు. అంటే ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఆయనలోనే ఆయన అంత దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా ఈయనలాంటి వ్యక్తి ఈసారి గెలిస్తే మీ పల్నాడికి ఎంతో, ముఖ్యంగా మీ మాచర్లకి ఎంతో ఉపద్రవం ఉందో అంచేత మీరు ఖచ్చితంగా గెలవాలి. ఖచ్చితంగా 100% కూడా గెలుస్తాం. అంచేత మీరు సాయి శక్తిలో పోరాడుతున్నారా, ఉన్న శక్తికి మించి పోరాడుతున్నారా? అసలేం లేదు. నేను రొటీన్గా నాకు వరకు అంత శాయశక్తిలో పోరాడాల్సిన అవసరం అతని మీద లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రజల్లో కూడా అతనికి గుడ్ విల్ ఉన్న పరిస్థితి లేదు. అతనికి చరిత్ర కూడా ఎవరు మర్చిపోయిన పరిస్థితి కాదు. కావాలని వీళ్ళకి సంబంధించిన మీడియాలో కొంత హైప్ చేసుకొని ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏదో చిన్న సంఘటనలు వాళ్ళు కావాలని క్రియేట్ చేసి మీ మీడియా ద్వారా హైప్ చేస్తారు. మీ నియోజకవర్గంలో మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి, ఇందులో ఏది మీకు ముఖ్యం? నాకు 5 మండలాలు ముఖ్యమే. 5 మండలాలు అన్ని మా మండలాల్లో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఏవైనా కూడా అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాం. దగ్గర 2,50,330 ఓటర్లు ఉన్నారు మీకు. ఉన్నారు.
5 సంవత్సరాలు బట్టి మిమ్మల్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళు మీరు ఏ విధంగా ఆదరిస్తారు? అసలు 5 సంవత్సరాలు కాదు సార్, 5 టర్ములు బట్టి. 5 టర్ములు బట్టి. నేను 2009లో ఇదే బ్రహ్మారెడ్డి నాతోటి ఎమ్మెల్యేగా తలపడ్డాడు, ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అప్పటికే విపరీతమైన ఫ్యాక్షన్ హత్యలు చేయించి ఫ్యాక్షన్ కూరుకుపోయి ఎవరు దగ్గర లేని విధి లేని పరిస్థితుల్లో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతనితో పాటే మీరు ఆన్ రికార్డ్ ఇప్పుడు చూస్తే, నేను చెప్పేది కదా, ఆన్ రికార్డు పోలీస్ రికార్డు చూసినా కూడా 2009 ఇతను వెళ్ళిపోవటంలో ఫ్యాక్షన్ కూడా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి 2009 నుంచి 2021 దాకా కూడా, మళ్ళీ ఇతను వచ్చిన దాకా కూడా ఫ్యాక్షన్ గొడవలు ఉంటూ లేవు. చిన్న చితక ఏదన్నా గ్రామాల్లో పొలం గట్ల దగ్గర ఊళ్ళో చిన్న చిన్న గొడవలు అయితే సహజంగా అది సహజంగా, కానీ ఒక గ్రూప్ వైజ్గా ఫ్యాక్షన్ మర్డర్లు చేసిన చరిత్ర లేదు అసలు. మళ్ళీ 2021 డిసెంబర్ ఎప్పుడైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇతను ఇన్ఛార్జ్ ఇక్కడ పంపించాడో ఆ రోజు నుంచి ఈ రోజు, ఈ 2 సంవత్సరాలు చూడండి. అవును, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ మీడియా ద్వారా అన్న, మీ ద్వారా మీ మీడియా, మిగతా మీడియా సంస్థను కూడా అడుగుతా ఉన్నాను. 2009 నా మీద ఓడిపోయి వెళ్ళిపోయాడు. 2009 నుంచి 2009 నేను గెలిచాను. 2012 ఎలక్షన్స్లో కూడా మధుబాబు అనే వ్యక్తిని నా మీద పోటీ పెట్టారు. పోటీ పెట్టినా ఎలక్షన్ చేసుకున్నా నేను ఆ రోజు మళ్ళీ మంచి మెజార్టీతో గెలిచినాను. 2014లో మళ్ళీ నా మీద మా బంధువుల వ్యక్తినే తీసుకొచ్చేసి మాలో చీలికలు పెట్టాలని, మా బంధువు చలమారెడ్డి గారిని, మా బంధువులు వరుసగా మా బాబాయ్ అవుతాడు, మా బంధువుల వ్యక్తిని మా మీద పోటీ పెట్టేసి చేయాలని చంద్రబాబు ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు కూడా ప్రజలు విశ్వసించలేదు, మళ్ళీ ఓడిపోయారు. 2019లో మళ్ళీ అంజిరెడ్డి అని అతన్ని మాతోటే ఉంటాడు, వాళ్ళ మామ వాళ్ళు కూడా మాతోటే ఉండేది, అతన్ని మాలో చీల్చేసి అతను కూడా క్యాండిడేట్, అతను కూడా ఓడిపడ్డ జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇతని మనస్తత్వం అలాంటిది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మీ మీడియా ద్వారా ఏదో జరుగుతూ ఉందని నన్ను టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు ఏం ఆలోచన చేస్తున్నాడు అంటే, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అక్కడ కొట్టలేకపోతున్నావు అని చెప్పేసి అతనికి ముందే ఒక ట్రైనింగ్ ఇచ్చేసి అతనికి ఒక టార్గెట్ పెట్టి, నువ్వు పోయి గొడవలు చేయాలి, ఇక్కడ జరిగే గొడవలు ఏవైతే ఉన్నాయో స్టేట్ అంతా కూడా మేము పార్టీకి ఉపయోగపడాలి, ఒక నెగిటివ్గా పబ్లిసిటీ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని అతను పంపించాడు. అతను వచ్చిన తర్వాత అతనికి కావాల్సిన డబ్బు కానీ ఏదైనా వాళ్ళు పంపిస్తూ ఉండి ఇతను అతను పోషించే ఒక కిరాయి వ్యక్తిగా కూడా. మీ ఊరికి రావాలంటే బోల్డ్ చెక్ పోస్టులు ఉన్నాయి, అలా మరి పిన్నిల్లి గారి చెక్ పోస్ట్ ఏం లేదా అలాంటి వాళ్ళని నియంత్రించడానికి? ఎందుకంటే మీరు ఈ నియోజకవర్గం మిమ్మల్ని 5 సార్లు పైచలకు గుండెల్లో పెట్టుకుంది. సో ఇలాంటి ప్రజల్ని అలాంటి ఫ్యాక్షన్ తరహా అంటే 2021 దాకా మీరు పరిరక్షించిన తర్వాత 21 తర్వాత నుంచి అతని డామినేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అంటే టువర్డ్స్ ఫ్యాక్షనిజం అన్న దగ్గర 24 ఎలక్షన్స్కి మీ ప్రజలను మీరు పరిరక్షించుకోవడానికి, అలాంటి వాళ్ళని నిలువరించడానికి మీరు చేస్తున్న పనులు? ఖచ్చితంగా కూడా ఫస్ట్ మేము డెవలప్మెంట్ ఒక లైన్లో వెళ్ళిపోతా ఉన్నాం. ఎందుకంటే మా కాన్షియన్సీ ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ అనేది మా దగ్గరలో మొదటి నుంచి ఫ్యాక్షన్ హత్యలు, ఫ్యాక్షన్ గొడవలతో అల్లాడిపోయే పరిస్థితి. ఎందుకంటే నాగార్జున సాగర్ పక్కనే ఉన్న మాకు ఒక 2 మండలానికి కనీసం తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. డెవలప్మెంట్ చేయాలి, ఏదైనా వాటర్ స్కీమ్లు ఇచ్చి ఫ్యాక్షన్ దూరం చేయాలని మొదటిగా ప్రయత్నం చేసింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు మా పెదనాన్న ఎమ్మెల్యేగా ఉంటే మొదటిసారి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది మొదటిసారి మాచర్ల మండలంలో అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొచ్చి 12,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చే కార్యక్రమం ఆ రోజు మొదలుపెట్టి అది ఇప్పటికి కూడా నడుస్తాం. మీకు కూడా ఒక మానసిక పుత్రిక ఉన్నట్టుగా ఉంది కదా, వెల్దుర్తి దుర్గి మండలాలకి వరకపుడిచల ప్రాజెక్ట్. అది మీ మానసిక పుత్రిక అని తెలిసింది. ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన అటవీ అనుమతులు, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు, బడ్జెట్ కూడా అలొకేట్ చేయించుకున్నారని తెలిసింది. చాలా కష్టపడ్డాం. అవును, చాలా కష్టపడ్డాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు దాన్ని శంకుస్థాపన చేశాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ఫస్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు అప్పుడున్న చాలా పెద్దవాళ్ళు ప్రాజెక్ట్ కట్టి డిజైన్ చేసినప్పుడు వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచన చేశారు. ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కడతా ఉన్నాం, దీని ద్వారా దరిదాపు 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలి. ఒక పక్క ఆయకట్టు ద్వారా, ఒక పక్క తెలంగాణకి లెఫ్ట్ కెనాల్ ద్వారా, రైట్ కెనాల్ ద్వారా ఆంధ్రాకి ఇవ్వాలి. కానీ ఇక్కడి నుంచి నీళ్లు తీసుకొని పోతా ఉంటే పక్కనే ఒక 5 కిలోమీటర్ల దూరంలో గ్రామాలు ఉన్నాయి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి.
అనేసి ఆ రోజు ఏంటంటే వీళ్ళకి కూడా ఒక సొల్యూషన్ చూపించాలని ఆ రోజు కోస్లా అని ఒక కమిటీని వేసి అప్పుడున్న ఇంజనీర్స్ పెద్దలందరూ కూడా ప్రభుత్వంతో సంప్రదించి మాకు సోర్స్ చూపించారు. మీరు పల్లంలో ఉన్నారు కాబట్టి మీరు ఆ వరకపొడిశాల అనే న్యాచురల్ సోర్స్ ఉంది, అక్కడి నుంచి మీరు లిఫ్ట్ చేసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని సోర్స్ చూపించుకోవటం జరిగింది. కానీ ఇది డీప్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో నుంచి మనం తీసుకోవాలి. అప్పటి నుంచి ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, పెద్ద బహిరంగ మీటింగ్లో చెప్పాడు, అనౌన్స్ చేశాడు, నేను నీకు అధికారంలో రాగానే మీకు వరకపొడిశాల ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయాడు. ఎంత బాధించే విషయం అంటే 2 సార్లు ఆయన చేశాడు, ఆయన కొడుకు చేశాడు, జీవోలు కూడా ఇచ్చారు. జీవోలు ఇచ్చారు కానీ పని జరగట్లేదు, ఒక ఫైలు ముందుకు పోవట్లేదు. నేను అసెంబ్లీ సాక్షిగా నేను అడిగాను, నేను ఎమ్మెల్యేగా ఉండి, సార్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీతోటి గతంలో బీజేపీ కూడా అధికారంలో ఉంది, కొంచెం ఒక పర్మిషన్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేసిన అసెంబ్లీలో. అనంటే ఇది సాధ్యం కాదు, ఇది క్లోజ్ చేసాం, ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది, అవి ఇవ్వటానికి కుదరదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినది సాధ్యం కాదని చెప్పారు, ఫైల్ మూసేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ రోజు చాలా బాధేసింది. అంటే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు చాలా ధర్నాలు కార్యక్రమాలు చేసి మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు, చాలా బాధేసింది. ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారు జగనన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక చిన్న ప్రతిపక్ష కార్యక్రమం పెట్టాం, కరువు ధర్నా కార్యక్రమం పెట్టినప్పుడు యాక్చువల్గా ఆయన నాగార్జున సాగర్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్ళినప్పుడు నేను వస్తూ ఉంటే నా కారులో నన్ను అడిగాడు, అసలు వాటర్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి మనం, దీని పరిస్థితి ఏంటి అని అంటే ఈ జరిగినంతా చెప్పాను. ఇలా చంద్రబాబు నాయుడు ఇస్తా అని చెప్పింది, తర్వాత ఇవ్వటానికి లేదు, ఇది ఫారెస్ట్ అనుమతులు రావు, ఇది క్లోజ్ చేసేసాము అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్న, అది వస్తే బాగుండేది, అది రాదని చెప్పేశారన్న అని అంటే, సరే దానికి ఇంకా కాంబు ఉన్నాడు, సరే ఓకే. ఇక్కడికి వచ్చారు, ధర్నా కార్యక్రమం అయిపోయిన తర్వాత మాట్లాడాడు. మాటల్లో ఎస్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకపొడిశాల ప్రాజెక్టు నేను అనుమతులు తీసుకొచ్చి మొదలు పెడతానని చెప్పాడు. నేను స్టన్ అయ్యా. నేను మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు కారులో ఉన్నప్పుడు అన్న ఏందనంటే, ఎస్ మన ప్రభుత్వం వస్తుంది, మనం అనుమతులు తీసుకొస్తున్నాం, ప్రాజెక్టు మొదలు పెడుతున్నాం, ఇదే మాట నువ్వు చెప్పాను. ఎస్ నేను చెప్పాను, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది నేను వచ్చేసి నేను ఒకటే చెప్పాను, 2024 ఎలక్షన్కి సందర్భంగా అప్పటికల్లా ప్రాజెక్టు అనుమతులు తీసుకురాలేకపోతే, పని ప్రారంభించలేకపోతే 2024 నేను ఎలక్షన్లో పోటీ చేయనని కూడా అనౌన్స్ చేస్తుంది. మీరు రాజశేఖర రెడ్డి గారితో కూడా పనిచేశారు, రాజశేఖర గారితో పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పనిచేశారు. మీ అనుభవంలో తండ్రి కొడుకులు నీటి విషయంలో అయితే మాత్రం ప్రజల్ని బ్రహ్మాండంగా పరిరక్షిస్తారని అథెంటికేట్గా చెప్పగలరా? 100% ఎందుకంటే మీ పక్క నియోజకవర్గంలో కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టు త్రూగా ఈ దాహార్తని ఆ ప్రకాశం నెల్లూరు జిల్లాలకి అతి దగ్గరలో తీర్చబోతున్నాడు. అంటే ఇది కూడా మీకు ఈ పర్యావరణ అనుమతులు, నెక్స్ట్ ఈ అటవీ శాఖ అనుమతులు, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు, 5 సంవత్సరాల టెన్యూర్. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తోనూ రైల్వే డిపార్ట్మెంట్తోనూ పోరాటం అంత ఈజీ కాదు. అది మళ్ళీ ఏదో వెనకటి సామెత అంటారు, మీకు కోపం వస్తే రావచ్చు కానీ రెడ్డి వచ్చాడు మళ్ళీ మొదలెట్టండి, నా దగ్గర రెడ్డి మొదలెట్టి సాధించాడని మాత్రం ఎందుకు గర్వంగా చెప్పరు మీరు? ఖచ్చితంగా కూడా. ఎందుకనంటే నేను చాలామంది రాజకీయ నాయకులు చూశాను. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి చౌదరాయంలో పని ప్రారంభిస్తానని చెప్పి కథలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత సామెతలకు పరిమితమైన రెడ్డి వచ్చాడు మొదలెట్టిన దగ్గర రెడ్డి వచ్చి పని మొదలెడితే పని అవుతుందని తండ్రి కొడుకులతో పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా అథెంటికేట్గా ఎందుకు చెప్పడు? ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇచ్చిన మాట ప్రకారం మొదలు పెట్టాం, ఇప్పుడు వర్క్ నడుస్తూ ఉంది, అన్ని అనుమతులు కూడా తీసుకు. ఆ సామెత ఇంకోసారి చెప్పాలంటే భయం పడేలా చెప్పండి. ఖచ్చితంగా కూడా చెప్తాం కదా, రెడ్డి వచ్చే మొదలు పెట్టం కాదు, రెడ్డి వచ్చాడు, పని పూర్తి చేస్తాడు, పేద వర్గాలకు ఉపయోగపడి ఖచ్చితంగా చేయబోతా ఉన్నాడు, చేస్తాడు కూడా. ఆ విషయంలో తండ్రికి తగ్గ తనయుడు, తండ్రితో నడిచిన పిన్నెల రామకృష్ణారావు కూడా అనితర సాధ్యుడు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి కొడుకులు అడుగుజాడలో నడుస్తూ ఉన్నాం. ఆయన నడుస్తూనే ఉన్నారు, నడుస్తూనే ఉంటాం, ఎప్పుడు నడుస్తూనే ఉన్నారు, నడుస్తూనే ఉంటాం. నడుస్తూనే ఉంటుండగా కూడా మంత్రి హోదాతో ఆ శిలాఫలకం మీద పేరేయించుకుంటారా? ఖచ్చితంగా. అంటే అది 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 మా నాయకుడు ఇష్టం. ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అది? 2 yearsలో కంప్లీట్ అవుతుంది, డౌన్ ద లైన్. ఎస్. అంటే మీరు నెక్స్ట్ టర్మ్ ఎమ్మెల్యే గెలిచిన వెంటనే 2 సంవత్సరాలు దాన్ని కంప్లీట్ చేస్తారు? ఖచ్చితంగా కూడా. ఆన్ రికార్డ్ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా మా నియోజకవర్గాన్ని దాటిస్తాం.
వెరీ గుడ్. 100% మా నియోజకవర్గానికి సంబంధించిన 40,000 ఎకరాలు ఏదైతే ఉందో దాదాపుగా 2 మండలాలకు సంబంధించి వాటర్ ప్రతి ఎకరాకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు బడ్జెట్ కూడా అలొకేట్ చేయించుకున్నారని ఖచ్చితంగా దానికి చాలా ప్రయత్నం చేసినాను. ఎందుకంటే జగనన్న చెప్పిన తర్వాత ఒక రకమైన మానసిక ధైర్యం వచ్చింది. అదే ఉత్సాహంతో ప్రజలకు చెప్పాం. అధికారం రాగానే దీన్ని మొదలుపెట్టు, దీనికి ఏం కావాలో ప్రాసెస్ పెట్టని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే 2 సంవత్సరాలు కరోనా వల్ల ఎక్కడా కూడా ఈ ముందుకు పోవాలంటే కదలని పరిస్థితి. కరోనా తర్వాత అదృష్టం ఏంటంటే మాకు ఆనాడు దీనికి సంబంధించి అనుమతుల కోసం మీటింగ్లు వేసే టైంలో ఇద్దరు కూడా అనుకూలమైన వ్యక్తులు, బాగా పరిచయం ఉన్న వ్యక్తులు, బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ ఉండు. ఆయన ఛాంబర్లో ఇరిగేషన్ వాళ్ళందరినీ కూడా పిలిపించేసి, ఆ తర్వాత ఫారెస్ట్ మినిస్టర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నాడు, ఆయన్ని పిలిపించేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి పీసీసీఎఫ్ దగ్గర నుంచి డిఎఫ్ఓ దగ్గర నుంచి అందరినీ కలిపి 2-3 సార్లు మీటింగ్లు వేసేసి దాని ఫైల్ అంతా తయారు చేసేసి ప్రాసెస్ చేసి ఢిల్లీ పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి 2-3 సార్లు ఢిల్లీ పర్యటన ఖరారు అయినప్పుడల్లా అన్న ఇది ఒకసారి మీరు గుర్తు చేయండి, ఇది ఒకసారి గుర్తు చేయండి. ఇది కొంచెం గట్టిగా చెప్పండి మీ పల్నాడు పౌరుషంతో. ఎందుకంటే ఢిల్లీ ప్రయాణం దేనికి చేసాడని అపవాదం వస్తున్న మన ముఖ్యమంత్రికి గొడ్డలు పెట్టి సమాధానం మీ నోటితో చెప్పండి. ఎందుకంటే ఢిల్లీ ప్రయాణంలో ఈ పర్యావరణ అనుమతులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్కి జగన్మోహన్ రెడ్డి గారి కృషిని గట్టిగా చెప్పండి. ఈ దేశంలో ఫారెస్ట్ అనుమతులతోటి ముందుకు పోవాల్సిన ప్రాజెక్టులు 42 ప్రాజెక్టు పెండింగ్లో ఉన్నాయి. 42 దానిలో ఇదొకటి. ఇది చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో ఆన్ రికార్డు అసెంబ్లీ సాక్షిగా కూడా నా సెషన్ నేను ఫాలో అయ్యాను. ఇది క్లోజ్ చేశాము, ఇది కాదు, దీన్ని మర్చిపోండి అని చెప్పారు. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడల్లా, ఢిల్లీ పర్యటన ఖరారైనప్పుడల్లా నేను చెప్పడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా మోడీ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు కావాలి, ఎట్టి పరిస్థితులు మాకు అనుమతులు ఇవ్వాలని ఆయన గట్టిగా మోడీ గారిని అడగబట్టే ఈరోజు మాకు సంబంధించిన అనుమతులు వచ్చినాయని గర్వంగా కూడా చెప్పగలం. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ప్రతిసారి ఆయన ఢిల్లీ పర్యటన పోయినప్పుడు ఏదో రకంగా ఉన్నాయి లేని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇదే నిదర్శనం. 1,25,000 ఎకరాలకు సంబంధించి ఏదైతే వరకు పొడిచిన ప్రాజెక్ట్ ఉందో, దరిదాపు 80 గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది సాధ్యం చేసాం. సాధ్యం కాదన్న ప్రాజెక్టు సాధ్యం చేశాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని ఒప్పించి తెచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఆన్ రికార్డ్ ఈరోజు కూడా 42 ప్రాజెక్టులు పెండింగ్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటే ఒకే ఒక్కటి ఇది వరకుపుడిసల ప్రాజెక్టు సంబంధించి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు వచ్చినాయని అంటే ఇది ఛాలెంజ్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి చేశారు. ఎందుకు వచ్చిందో తెలుసా? ఇలాంటి ప్రాజెక్టుల కోసం, ఇలాంటి పనుల కోసం ప్రజల మీద ఉన్న అభిమానంతో, రైతుల మీద అభిమానంతో ఆయన ఢిల్లీ టూర్ పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారిని ఏదో రకంగా 1-2 సార్లు ఆయన కన్విన్స్ చేసి ఒప్పించి ప్రాజెక్టు తీసుకురావాలని ఆయన దృఢ సంకల్పంతో చేసిన పని వల్ల ఈరోజు ఇదే నిదర్శనం. అంటే చంద్రబాబు నాయుడు గారికి మీ ముఖంగా ఒకటి చెప్పదలుచుకున్నారా? టైగర్ జోన్ అని మీరు ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చు, కానీ టైగరే ఆ పని మొదలెడితే ఎలా అవుతుందో ఢిల్లీని కూడా కదపగలుగుతుంది టైగర్ అని ఒప్పించగలరా? మనస్సాక్షిగా ప్రజల మీద ప్రేమతోటి టైగర్ లాంటి మా ముఖ్యమంత్రి గారు టైగర్ జోన్ని ఛేదించారంటారా? టైగర్ జోన్ని ఛేదించేసేస్తే వార్ వన్ సైడ్ అవుతుంది. అది ఆ రోజే చెప్పాడు. అసలు ఒక్క ముక్క చెప్పిన తర్వాత నేనే స్టన్ అయినా. ఇది తెస్తాం, ఇది ఇస్తాం, రైతులకి సాధిస్తాం అనేది. అంటే టైగర్ జోన్లోకి టైగర్ వెళ్తే 1,40,000 ఎకరాలకి ఆయకట్టు సాగు వస్తుంది.